సార్ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తి చేసే అవకాశం ఉంది. కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం అమరావతి సాక్షిగా అన్న. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు మరి విగ్రహం రూపంలో చూస్తారా కూటమి ప్రభుత్వం? ప్రవీణ్ అండి. ప్రవీణ్ ఇప్పుడు ఆ రోజు చిత్తశుద్ధితో రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ఆస్తికి అప్పచెప్పితే చాలా తక్కువ డబ్బుతో కంప్లీట్ చేసి రాష్ట్రానికి అప్పచెప్తే దాన్ని సవ్యంగా ఈ 19 నెలలు బట్టి మెయింటైన్ చేయడం చేతకాట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. ఎన్టీ రామారావు గారు అంటే మాకు గౌరవమే కాదని నేను అన్ను. దురదృష్టశాత్తు 2 సార్లు వెన్నుపోటు పొడిపించుకున్నారు అయినా మాకు ఆయన అంటే గౌరవమే. ఒకటైతే చెప్పదలుచుకున్నాను, ఆయన ఒక పార్టీకి సంబంధించిన మనిషి. ఆ పార్టీ ఓన్ చేసుకోవాలి. ఆ పార్టీ ఖర్చు పెట్టుకుని ఆ పార్టీ 600 కాదు 1600 అడుగుల విగ్రహం చేయండి, కానీ 1750 కోట్లు ప్రజాధనం వెచ్చించి ఆ విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పార్టీ దగ్గర వేలాది కోట్లు ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది. దయచేసి మీ ప్రాపర్టీ కింద మీ పార్టీ డబ్బు ఖర్చు పెట్టి మీ పార్టీ నాయకుడు విగ్రహం ఎంత కట్టించుకున్నా ఇబ్బంది లేదు. అంతేగాని ప్రజాధనాన్ని 1750 కోట్లు మీరు వెచ్చించే దానికి 4-5 మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి డబ్బుతో. థ్యాంక్ యూ.